మెక్సికో తీరంలో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లుగా భూగర్భ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. మెక్సికోలోని చియాపాస్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్యూర్టో మాడెరో పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ భారీ భూకంపం సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న పొరుగు దేశాలైన గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్లలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లోని పలు నగరాల్లో పెద్ద పెద్ద బహుళంతస్తుల భవనాలు, కార్యాలయాలు ఒక్కసారిగా ఊగిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. సముద్ర తీరానికి సమీపంలో అత్యంత శక్తివంతమైన తీవ్రతతో ఈ భూకంపం సంభవించిన నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మెక్సికో తీర ప్రాంతాలకు తక్షణమే సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. కాగా ఈ విపత్తు కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. చియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తర్వాత తీవ్రత పెరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న అలెజాండ్రా మెడోజా మాట్లాడుతూ, మొదట ఇది సాధారణ ప్రకంపన అని అనుకున్నామని, కానీ క్రమంగా తీవ్రత పెరగడంతో అందరం భవనం నుంచి బయటకు వచ్చామని తెలిపారు. గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాలా సిటీలో భూకంపం సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. పలు భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. మెక్సికోలోని తపచులాలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఓ హైతీ వలస మహిళ భయంతో ఓ అపార్ట్మెంట్ భవనం నుంచి సుమారు 4 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి ఓ దుకాణం అద్దం పగిలి స్వల్ప గాయాలయ్యాయి. Otra vez 19 de septiembre. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ప్రాథమికంగా ఎలాంటి పెద్ద నష్టం కనిపించలేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే మెక్సికో సిటీ వరకు ప్రకంపనలు అనిపించినప్పటికీ అక్కడ భూకంప హెచ్చరిక వ్యవస్థ పనిచేయలేదు. భూకంపం ప్రారంభ దశలో నమోదైన శక్తి హెచ్చరిక స్థాయిని దాటలేదని అధికారులు వివరించారు. గ్వాటెమాలా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. శాన్ మార్కోస్, క్వెటాల్టెనాంగో తదితర భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్ క్రాస్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపి నష్టాన్ని అంచనా వేస్తోంది.
మెక్సికో, గ్వాటమాలా ప్రాంతాలు భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. 2017లో మెక్సికోలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం వందలాది ప్రాణాలను బలికొంది. తాజా భూకంపం 3 దేశాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్టర్ షాక్స్, సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.